ఒక హీరో గురించి నెగిటివ్ మాట్లాడేయాలి అంటేనే ఉచ్చపడిపోద్ది. ఒక హీరో గురించి ఆ సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వాలన్నా, నెగిటివ్‌గా ఏదైనా వర్డ్ మాట్లాడాలన్నా చాలామంది భయపడతారు. కానీ ఈరోజు జరిగింది ఏదైతే ఉందో ఇది మహా దారుణం అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఇంటి మీద కొందరు వెళ్లి దాడి చేశారు. అక్కడ పూల కుండీలు పగలగొట్టడం, అల్లు అర్జున్ బయటికి రావాలి, ₹1,00,00,000 ఇయ్యాలి అనేటటువంటిది తెలియజేయటం. ఇది చూసిన తర్వాత నాకైతే ఏం మాట్లాడాలి అనేటటువంటిది కూడా అర్థం కాలేదనమాట. మొట్టమొదట ఏందంటే అల్లు అర్జున్ అన్న తన ఇద్దరి పిల్లల్ని మరియు వైఫ్‌ని వాళ్ళ అత్తయ్య గారింటికి పంపించేసిండనమాట. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగింది కదా! మళ్ళా ఏం జరిగిద్ది అనేటటువంటి భయంతో సొంత స్టేట్‌లో ఉండేటటువంటి ఒక హీరో తన ఫ్యామిలీని వేరే వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి ఇది ఎంత దూరం వెళ్ళింది అనేటటువంటిది. అండ్ ఇందాకలా చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ దిష్టి బొమ్మని తగలబెట్టారంట. అబ్బబ్బబ్బబ్బా! ఆ తర్వాత ఇంటి మీద దాడి చేయటం, అల్లు అర్జున్‌ని నీచంగా మాట్లాడటం, అది చేయటం అనమాట. రేవతి మరణం పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. నాకు చాలా బాధగా కూడా ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది. అల్లు అర్జున్ గారు ఏమి జైలు నుండి తప్పించుకొని బయటికి రాలేదు. ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు. ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. పోలీసు వారు కూడా ప్రెస్ మీట్లో పెడుతున్నారు. దీనికి సంబంధించి అన్నీ తెలియజేస్తున్నారు. మరి ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసినట్టు కదా. ఎవరు పర్మిషన్ తీసుకొని అల్లు అర్జున్ ఇంటి దాకా వచ్చారు, ఎవరు పర్మిషన్ తీసుకొని రాళ్ళ దాడి చేశారు అనేటటువంటిది. పోనీ ఆ రాళ్ళ దాడిలో ఎవరికైనా రాయి తగులుంటే అల్లు అర్జున్కి ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంది అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆబ్వియస్లీ అల్లు అర్జున్కి సపోర్ట్ చేయాలా వద్దా అనేటటువంటిది మీ పర్సనల్. నేను అప్పటికీ చెప్పిన సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి, తిడితే తిట్టండి అని. అంతేకాని ఈ విధంగా ఇంటి దాకా వెళ్ళడం అయితే చాలా చాలా బాధగా అనిపించింది అనమాట. ఇది చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపించింది. అండ్ పోలీసు వారు రావటం, అల్లు అర్జున్కి మేము తెలియజేసాం రేవతి మరణం పట్ల, అయినప్పటికీ అల్లు అర్జున్ మా మాట వినలేదు అని చెప్పి పోలీసు వారు కూడా ప్రెస్ మీడియాలో తెలియజేశారు. మన రేవంత్ రెడ్డి సారు కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ఈ విధంగా చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. ఎన్ని జరుగుతూనే ఉన్నాయి. ఈ టైంలో ఈ విధంగా చేయడం అయితే తప్పు బ్రదర్. ఇది చాలా చాలా రాంగ్ అనమాట. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఎందుకంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు చూడాలి. కానీ అక్కడ నుండి ఇక్కడ దాకా బొచ్చడు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ వదిలిపెట్టి ఇదేదో పెద్ద సమస్యలాగా దీన్ని ఒక్కటే పట్టుకొని బాయ్నైతే టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది. నాకైతే కలగట్లేదు. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. అల్లు అర్జున్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ సినిమా తప్ప ఇంకేమీ తెలియనటువంటి పిచ్చోడు అల్లు అర్జున్. అలాంటి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఫిజికల్గా ఇంటి మీద దాడి చేసి మెంటల్ స్ట్రెస్ గురి చేసి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటటువంటిది అయితే నాకైతే అర్థం కాలేదు. సో ఇంక ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. నేనేమి అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడట్లా, నార్మల్ సిటిజన్ లాగా మాట్లాడుతున్నా. చాలామంది రేపులు చేసిన వాళ్ళు కూడా హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటి మీద ఇలాంటి దాడి జరగడం నేను చూడలే. కానీ అల్లు అర్జున్ ప్రమేయంతో జరిగింది. ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ కూడా మరణానికి కారణమైంది. కానీ దీన్ని ఎంత సీరియస్ ఇష్యూ చేయడం ఏదైతే ఉందో ఇక దీన్ని ఎలా ఖండించాలో నాకైతే అర్థం కాల.